Bhuvana TV. రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం. విభిన్న జాతులు, వర్గాలు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరులోని లాడ్జి సెంటర్లో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని, చిట్టిబాబు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగం మనదన్నారు. విభిన్న కులజాతులు, మతాలు, కులాలు నేడు కలిసిమెలిసి మనుగడ సాగిస్తున్నాయంటే రాజ్యాంగ ఫలమేనని అన్నారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించిన ఈ రోజును మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే అవకాశం రావడం గర్వకారణంగా ఉందనన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 ఏళ్లు పూర్తయిందని, ఎందరో మేధావుల కృషితో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతావను నిలబెట్టేలా రాజ్యాంగాన్ని రూపొందించి భారత ప్రజలకు స్వేచ్ఛా వాయువులను అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో రాజ్యాంగం పాత్ర కీలకమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని, దార్శనికుల త్యాగాలు, శ్రమ ఫలితంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ ఎంతో పెద్దదైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా ముందుకు నడుస్తూ ఉన్నాయంటే ఆ రాజ్యాంగ రూపకల్పనలో మహనీయుడు పొందుపరిచిన అంశాలు ప్రధాన కావాలి. భారత రాజ్యాంగం దేశ ప్రజల జీవన విధానానికి ఇలా పూర్తిగా ఏ విధంగా దోహదపడుతుందో, రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రపంచ దేశాలు అన్నింటికంటే నిన్నగా భారతదేశంలో అది అమలవుతూ ఉంది. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు గురైంది. అటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మళ్ళా రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని హక్కులను పరిరక్షిస్తూ మన మనుగడ ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్దేశంగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆచరణ ఆత్మకంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి పార్టీ. రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 75 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం అవసరాల మేరకు దానిలో మార్పులు గౌరవం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. సరళమైన దృఢమైన రాజ్యాంగంగా భారతదేశంలో రాజ్యాంగం పేరు పెట్టాలని సంపాదించింది. నిన్నటికి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు కూడా తొలగించాలని కొంతమంది పులిపిలు పడినా కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని అడ్డుకొని ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తూ రాజ్యాంగం దృఢంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క కాన్సెప్ట్ సుప్రీంకోర్టు కూడా నిన్నటి చెప్పడం అనేది అందరూ కూడా ఆమోద యోగ్యమైనటువంటి ఎంతో ఆనందించారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అందరం కూడా భారత పౌరులందరం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఎన్నో ప్రయాసలకు వచ్చి నిర్మాణం చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి అదే రాజ్యాంగ నిర్మాణం మనం ఇచ్చే నిజమైన నివాళులు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయులు నివాళులు